యూసీవీకి తిరిగి స్వాగతం. గుంటూరు బేతెల్ బైబిల్ కాలేజ్ 2013 సంవత్సరం స్నాతకోత్సవ కార్యక్రమం హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్ పాండ్ ఎదురుగా కల ఎమ్మెల్యే కాలనీలోని పర్ల్ సిటీ చర్చ్ నందు మార్చి 23 శనివారం ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు సంస్థ ప్రిన్సిపల్ బీడీ డిగ్రీలను అందజేశారు. దైవజనులు రెవరెండ్ స్కాట్ అలన్ నార్లింగ్, బేతెల్ బైబిల్ కాలేజ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్, డాక్టర్ ఎస్ రాబర్ట్సన్ పాల్గొన్నారు. గుంటూరు బేతెల్ బైబిల్ కాలేజ్ యొక్క 3వ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఈరోజు ఇక్కడ హైదరాబాదులో పర్ల్ సిటీ చర్చ్ నందు నిర్వహించబడింది. ఈ బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియంలో బీడీ సెరంపూర్ అఫిలియేటెడ్ డిగ్రీ కోసం విద్యార్థులను సిద్ధపరుస్తూ ఉంది. దేశంలో అనేక ప్రాంతాల నుండి అన్ని డినామినేషన్స్ నుండి కూడా విద్యార్థులు వచ్చి చదువుకుంటూ ఉన్నారు. ఎంతో అనుభవం కలిగిన ప్రొఫెసర్సు, ఆత్మాభిషేకం కలిగిన ప్రొఫెసర్సు, కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ వారు వీరికి మంచి తరబేదునిచ్చి దేశ నలుమూలకు కూడా మంచి స్వార్థికులుగా సంఘకాపులుగా తీర్చిదిద్ది దేవుని సేవకై పంపిస్తామన్నారు. ఈ యొక్క బైబిల్ కళాశాలలో తరబేదు పొందడానికి రాష్ట్ర నలుమూల నుంచి విద్యార్థులను మేము ఆహ్వానిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో మార్చి 18 సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరుల నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. సమావేశంలో అమెరికా నుండి విచ్చేసిన బ్యాప్టిస్ట్ వరల్డ్ అలయన్స్ జనరల్ సెక్రటరీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నావిల్ కల్లం సభకు విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ నల్లా థామస్, కర్నూలు కోల్ సెంటీనియల్ బ్యాప్టిస్ట్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ వాక్యోపదేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల బ్యాప్టిస్ట్ సంఘ కాపర్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సమావేశం రాష్ట్ర తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాల కాపర్ల మరియు నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. Because the Baptist World Alliance exists for the sake of the fellowship of Baptists across the world. ప్రపంచమంతటి కూడా బాప్టిస్ట్ వారి మధ్య సహవాసము నెలకొల్పి కలిగి ఉండడమే BW యొక్క ఉద్దేశం, వారి ఉనికికి మూలమై ఉన్నది. If one group of Baptist believers is wounded, the whole fellowship suffers. ఈ బాప్టిస్ట్ BW లో ఏ ఒక్క బాప్టిస్ట్ గుంపు అయినా ఏ కారణం చేత గాయపడితే BWA సహవాసం అంతా కూడా సార్వత్రికంగా గాయపడినట్టుగానే ఎంచబడుతూ ఉంది. God wants a family to be together again. దేవుడు మరొకసారి తెలుగు బాప్టిస్ట్ కుటుంబం ఒక్కటై ఉండాలని కోరుతూ ఉన్నాడు. And ours is the responsibility to respond to God. దేవునికి స్పందించే బాధ్యత మనందరిదై ఉన్నది. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖ వాసా చారిటబుల్ ట్రస్ట్ విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతాలైన పాడేరు, మోదుగులలో సువార్త పరిచర్య చేస్తున్న సువార్థికులకు 5 క్రొత్త సైకిళ్లను సబ్బవరంకి చెందిన పాస్టర్ విజయ్ కుమార్ సమక్షంలో వాసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు జేపీ వాసా దంపతులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో సేవకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మార్చి 24 ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఆరాధన టీవీలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లాతో ముఖాముఖి. మార్చి 30 పరిశుద్ధ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రభు కొరకు పరుగు రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి సంబంధించి సందేహాలకు, సలహాలకు ఆర్ఎఫ్జే కోఆర్డినేటర్లు పాల్గొనదలిచిన వారు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మార్చి 30న జరగనున్న రన్ ఫర్ జీసస్ లో పాల్గొనదలిచిన వారు, ఈ రన్ ఫర్ జీసస్ ను నిర్వహిస్తున్న వారు, ఈ రన్ ఫర్ జీసస్ ను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి గాను మార్చి 24 ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు లైవ్ లో ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా గారితో ముఖాముఖి తప్పక చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో పోడూరు మండల పాస్టర్స్ అసోసియేషన్ మరియు
పరిసర ప్రాంత దైవజనుల ప్రార్థనా సహకారంతో కరుణా గ్రాఫిక్స్ వారి ఆధ్వర్యంలో యేసుక్రీస్తు సువార్త రక్షణ మహాసభలు ఏప్రిల్ 29, 30, మే 1వ తేదీల్లో జరగనున్నాయి. ఈ మహాసభలలో దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ, బిషప్ టి మోజెస్, మెస్సియా గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ బి బంగార్రాజు, స్వర్ణదీపిక ప్రధాన సంపాదకులు బ్రదర్ బి శివాజీరాజు పాల్గొనున్నారని, సభలకు వేలాది విశ్వాసులు హాజరై దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని సభల కన్వీనర్ బ్రదర్ ఆర్ మోక్షానందరాజు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నారు. సభల వివరాలకు పి మోజెస్ను 9848315170కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేర్ మండలం సూగూర్ ప్రాంతంలో మార్చి 16వ తేదీ గాడ్స్ ఆర్మీ ఆధ్వర్యంలో సువార్త సభ దేవుని మహిమార్థమై ఘనంగా జరిగింది. ఈ సువార్త సభలో పాస్టర్ అమర్ దేవుని వాక్యం అందించారు. ఈ కూడికలో 200 మంది విశ్వాసులు హాజరై దేవుణ్ణి ఘనపరిచారు. ప్రభువుని ఎరుగని వారి మధ్య పరిచర్య సాగిస్తున్న ఈ సంస్థ మార్చి 27 బుధవారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా చేవెళ్ల మారికా స్కూల్ దగ్గర సువార్త కూడిక నిర్వహిస్తుందని, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొనవలసిందిగా సభ నిర్వాహకులు కోరుతున్నారు. యూసీబీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు. యూసీవీకి తిరిగి స్వాగతం. హైదరాబాద్ మలక్పేట్ ముంతాజ్ కాలేజ్ గ్రౌండ్స్ బి బ్లాక్ నందు మార్చి 31 ఆదివారం ఉదయం 5 గంటలకు మలక్పేట్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 40వ ఈస్టర్ సన్ రైజ్ హిల్ టాప్ సర్వీస్ జరగనుంది. ఈ సూర్యోదయపు ఆరాధనలో ప్రముఖ సువార్థికులు డాక్టర్ ప్రీతా జడ్సన్ వాక్యోపదేశం చేయనున్నారు. సమీప ప్రాంతాల విశ్వాసులు ఈ సూర్యోదయపు ఆరాధనకు హాజరై దేవుని దీవెనలు పొందవలసిందిగా నిర్వాహకులు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రభువు విశ్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై కల్వరిగిరిలో చిందించిన రుధిరధారలు పాపిని పరిశుద్ధినిగా చేసేందుకు చేసిన బలియాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులకు శుభ శుక్రవారం రోజున ఆదివారం తెల్లవారుజామున జరగనున్న సూర్యోదయ కార్యక్రమాలకు, ఈస్టర్ కార్యక్రమాలకు అన్ని ప్రార్థనా మందిరాలు ఘనంగా జరిపేందుకు సంఘ నాయకులు, సంఘ కాపర్లు సిద్ధపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా గిలకసూర్ గ్రామం మెథడిస్ట్ చర్చ్ ఆవరణలో మార్చి 15, 16, 17 తేదీల్లో సిలువ పండుగల కూడికలు ఘనంగా జరిగాయి. ఈ కూడికలలో రెవరెండ్ ఎస్ జీవప్రకాశం, రెవరెండ్ ఎస్డి విజయ్ కుమార్, రెవరెండ్ శాంసన్ దైవవాక్యం అందించారు. సభలకు వేలాదిగా విశ్వాసులు హాజరై దేవుని ఆశీర్వాదాలు పొందారు. సభల కోఆర్డినేటర్ జాన్ వెస్లీ డేవిడ్ ఆధ్వర్యంలో ఈ సభలు జరిగాయి. ఆరాధన హోలీల్యాండ్ టూర్ స్వల్పకాలంలో రాష్ట్రేతర ప్రాంత విశ్వాసుల ప్రశంసలను, నమ్మకాన్ని పొందిన సంస్థ. యాత్రలో పాల్గొనే వారి యాత్ర ప్రారంభం నుండి తిరిగి హైదరాబాద్ చేరు వరకు భద్రత, ఆహారం, శ్రద్ధ తదితర విషయాలలో నాణ్యమైన సేవలు అందించడమే అందుకు కారణం. రానున్న వేసవి సెలవుల్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా పరిశుద్ధ యెరూషలేమును దర్శించండి. నూతనంగా వెళ్లాలనుకుంటున్న వారు పాస్పోర్టు వివరాలు, అక్కడికి దర్శించే పరిశుద్ధ స్థలాలను గూర్చి పూర్తి సమాచారం కొరకు సబితా గ్లోరీని 7702777787కు, శాంసన్ను 7702774477 నంబర్లో సంప్రదించవచ్చు.
కాగా ఆరాధన టూర్స్ 11వ బృందం ఏప్రిల్ 16న పరిశుద్ధ యెరూషలేముకు బయలుదేరనుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంటన్నర వరకు ఆరాధన టీవీ సమర్పిస్తున్న చిన్నపిల్లల కార్యక్రమం చిన్ని చిన్ని ఆరాధన మీరు చూస్తున్నారు కదా. నగరంలోని చర్చిలలో ఆరాధన టీవీ రూపొందించిన చిన్ని చిన్ని ఆరాధన కార్యక్రమాన్ని మీ దోస్తులను కూడా చూడమని ప్రోత్సహించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు ఆరాధన కార్యాలయానికి రాయండి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సిఎస్ఐ చర్చ్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో మార్చి 20 బుధవారం ఉదయం సిస్టర్ జ్యోతి విల్సన్ గృహంలో సభ్యులు అందరూ చేరి రాష్ట్రంలో మార్చి 30న జరగనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రభువుకు మహిమకరంగా జరుగులాగున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీల సమాజ సభ్యులు సబితా వరప్రసాద్, మేరీ జేమ్స్, ఫ్లారెన్స్ దైవాధీనం తదితర స్త్రీల సమాజ మహిళలు పాల్గొన్నారు. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రైస్తవ పరిరక్షణ కోసం నూతనంగా క్రిస్టియన్ సోషల్ ఫోరం ఆవిర్భావం. రాష్ట్రమంతటా మార్చి 30న దేవునికి మహిమకరంగా జరగనున్న రన్ ఫర్ జీసస్. ప్రభువు పరిచర్యలో ఉన్నందుకు ఇరాన్లో ముస్లిం సువార్థికునికి జైలు శిక్ష. ఘనంగా జరిగిన బీసీసీ స్నాతకోత్సవం. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంపై ప్రత్యేక లైవ్ ఆరాధన టీవీ చైర్మన్ తో ముఖాముఖి. కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా పవిత్ర యెరూషలేం దర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజ్. నగరంలో ఘనంగా జరిగిన తెలుగు బాప్టిస్టు సంఘాల సమావేశం. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanaTV.com లేదా 7702777797 కానీ 9948229490 నంబర్లలో రాజేష్ తాతపుడితో మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ. ప్రైజ్ ద లార్డ్. యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కి స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవ పరిరక్షణ కోసం నూతనంగా క్రిస్టియన్ సోషల్ ఫోరం ఆవిర్భావం. రాష్ట్రమంతటా మార్చి 30న దేవునికి మహిమకరంగా జరగనున్న రన్ ఫర్ జీసస్.
ప్రభువు పరిచర్యలో ఉన్నందుకు ఇరాన్లో ముస్లిం సువార్థికునికి జైలు శిక్ష. ఘనంగా జరిగిన బీసీసీ స్నాతకోత్సవం. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంపై ప్రత్యేక లైవ్. ఆరాధన టీవీ చైర్మన్ తో ముఖాముఖి. కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా పవిత్ర యెరూషలేం దర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజ్. నగరంలో ఘనంగా జరిగిన తెలుగు బాప్టిస్టు సంఘాల సమావేశం. వివరాల్లోకి వెళితే, అవినీతి, లంచగొండితనం, స్వార్థం, దురహంకారాలు రాజ్యమేలుతుంటే మరో ప్రక్క మతదాష్టికాలు విశృంఖలత్వంతో విలయతాండవం చేస్తుంటే మనిషికి మతానికి మధ్య దూరం పెరిగిపోతోంది. భారతదేశంలో లౌకికత్వం ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది. ఈ విపత్కర కాలగమనంలో క్రైస్తవుల ప్రాథమిక హక్కులు ఏనాడో హరించుకుపోయాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు, పోలీసులు, ప్రజాశ్రేయస్ అంటూ బీరాలు పోయే రాజకీయ పార్టీలు క్రైస్తవులను ఏ కోసాన పట్టించుకోవడం లేదు. అసలు దేశంలో క్రైస్తవులు పౌరులేనన్న జిజ్ఞాసనే కోల్పోతున్నారు. క్రైస్తవుల మధ్య ఐక్యతను చేకూర్చి క్రైస్తవ సమాజం సమస్యలపై, హక్కులపై, అవసరతలపై ఒక వాణిని వినిపించటానికి క్రైస్తవ స్వరాన్ని ప్రభుత్వాలకు, మీడియాలకు, పోలీసులకు, రాజకీయ పార్టీలకు ధైర్యంగా వినిపించడానికి రాష్ట్రంలో క్రైస్తవ మేధావులు, క్రైస్తవ మత గురువులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు ఏకమై గత 1-2 ఏళ్లుగా వివిధ కోణాలలో చర్చించి, విశ్లేషించి రాష్ట్ర క్రైస్తవ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్ సోషల్ ఫోరంను నెలకొల్పడం జరిగింది. మార్చి నెలలో ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంస్థకు చైర్మన్గా బిషప్ గొల్లపల్లి జాన్, కో చైర్మన్గా రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్, వైస్ చైర్మన్లుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి ఆల్ఫ్రెడ్, రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి టి స్టాన్లీ బాబు, జనరల్ సెక్రటరీగా పాల్ దేవప్రియం పుల్లా, ట్రెజరర్గా గాదే బాలరెడ్డి, జాయింట్ సెక్రటరీగా రెవరెండ్ బి సైమన్, మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్డబ్ల్యూ ఎస్ దాస్, స్లీవా గలేలి వ్యవహరించనున్నారు. We want to touch everybody, contact everyone, and that's why we call you. Please give any name if you would like us to contact and have a consultation or talk to them. Please leave their addresses or emails or whatever. Working system you have mentioned. I think we have able leadership, very young and able leadership, and also experienced leadership behind us. And so with that, we are developing a system. Very soon it will be made known to you, and that will reach districts, mandals, and where there is a common problem, that is opposition and suffering, attacks, we will try to deal with that. And further structure, already explained to you, we are going to build a large structure. And communications, surely already it's been on the TV channels, Christian TV channels, and we are going to communicate otherwise also to everyone about our objectives. Then awareness. Surely the committee is now interested in forming small groups who will bring awareness all over this state. హైదరాబాద్ గ్రీన్లాండ్ హోటల్లో మార్చి 22న సాయంత్రం క్రిస్టియన్ సోషల్ ఫోరం మొదటి కార్యవర్గ సమావేశం ఎంతో ప్రోత్సాహకర వాతావరణంలో జరిగింది. క్రైస్తవ సమాజాన్ని ఏకత్రాటిపైకి తెస్తూ క్రైస్తవుల గళాన్ని ప్రభుత్వాలకు వినిపించడం ద్వారా బడ్జెట్ అంశాలలో, సాంఘిక, ఆర్థిక, సామాజిక అంశాలలో, క్రైస్తవుల పరిరక్షణ, ప్రాధాన్యత, పొలిటికల్ అంశాలలో ప్రభుత్వానికి, చర్చ్కి లేదా క్రైస్తవ సమాజానికి మధ్య సమన్వయం సాధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. అన్ని డినామినేషన్ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో వక్తలు ప్రభుత్వానికి మన వాణిని వినిపించలేకపోతున్నామని, ఆ దిశగా ఫోరం కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతినిధులను నియమించేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర క్రైస్తవులు, విశ్వాసులు, పాస్టర్లు, అన్ని డినామినేషన్ల సంస్థలు, పరస్పర సమభావజాలం కల ప్రతివారు ఈ ఫోరంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కార్యవర్గం పిలుపునిచ్చింది.
ఈ సమావేశానికి క్రైస్తవ ప్రముఖులు బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి, ఫాదర్ స్వర్ణ బెన్హర్డ్, రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్, రెవరెండ్ డాక్టర్ విజేహెచ్ఎస్ నెల్సన్, డాక్టర్ జాన్ పాల్ పాటూరి, మేజర్ డానియల్ రాజు, రెవరెండ్ డాక్టర్ మోహన్ బాబు, రెవరెండ్ నిరీక్షణరావు, రెవరెండ్ డాక్టర్ చిరంజీవి, రెవరెండ్ ఏసీ సాల్మన్, ఐఏఎస్ అధికారులు క్యాడ్మిల్, జీడి అరుణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎస్ చెల్లప్ప, ఐఆర్టీఎస్ రావెల కిషోర్ బాబు, టెలివిజన్ ఛానల్ అధినేత రెవరెండ్ బోడా క్రిస్టఫర్, రెవరెండ్ లాల్ సింగ్ లాజరస్, జేమ్స్ డేవిడ్, జోగారాం హాజరయ్యారు. ఈ ఫోరంకు ప్యాట్రన్స్గా ఉండడానికి కేథలిక్ బిషప్ గాలిబాలి, ఫాదర్ స్వర్ణ బెన్హర్డ్, సిఎస్ఐ డిప్యూటీ మోడరేటర్ బిషప్ దైవాశీర్వాదం, లూథరన్ సంఘాల మోడరేటర్ బిషప్ సునీల్ భాను, మెథడిస్ట్ సంఘాల నుండి బిషప్ ఎన్ఎల్ కర్కరే, బ్యాప్టిస్ట్ సంఘాల నుండి రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్, పెంతకోస్తు సంఘాల నుండి బిషప్ ఎర్నెస్ట్ కొమానపల్లి, రెవరెండ్ డాక్టర్ మోహన్ బాబు మొదలగు వారు ముందుకొచ్చారు. ఈ ఫోరంకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాల కోసం క్రిస్టియన్ సోషల్ ఫోరం, ప్లాట్ నంబర్ 8, వాహబ్ నగర్, సికింద్రాబాద్ 9 చిరునామాకు సంప్రదించవచ్చు. We formed a forum by name Christian Social Forum. I would like to repeat the objective because it's already mentioned to you. And this came into existence just a week, 10 days back. And this is the journey of the birth of Christian Social Forum. So this is not the reaction to, it's not a knee-jerk reaction where some incident took place and then we have all joined together. It has been a long drawn process of not less than 1 year. And I'm not including what Sleva and Simon have done for 1 year prior to this. So it's a strong foundation we try to lay. And then we are now trying to involve major church, each and every Christian organization, and later every church to be a member of Christian Social Forum. So that, we also need resources, we also need cooperation from every church. Unless everybody is part of it, I don't think we will be able to do anything much. So this is an invitation to everyone. Now we are just 10 of us and we have now invited today around 30 senior leaders, and then we will be moving forward step by step. What is the potential? As I understand, it is inherent strength of a person, or a family, a community, our country, inherent strength. And we need to somehow bring it out that would help that person, that community, that country in a very constructive, positive and fruitful way. Inherent strength, and that is the potential. Let us negotiate and come to the table and be one. Our cause is one, and that will really work. And coming together, we all agree there is a great need for unity among the Christians. And we must come together and say, we are fighting for one cause. David said, is there a cause to unite to fight Goliath? We are not fighting feeble people. This is a battle between Goliath and little David. But David is empowered by God. ఇది యాక్చువల్గా ఫుల్ టైం వర్క్, కాబట్టి మీటింగ్స్ చాలా పెడుతున్నాం, కానీ వర్క్ మాత్రం జరగట్లేదు. ఈ వర్క్ జరగాలంటే మాత్రం ఫుల్ టైం పీపుల్ కావాలి. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తాం, పని చేస్తాం, అప్పుడే పీపుల్ విల్ జాయిన్ విత్ us. That's my personal experience. We need to have a communication system. I was always thinking these days we need to have a Christian helpline where even from a village, if somebody calls us, we need to be in a position to go to them and stand with them. That's one thing is very, very needed. Unless people feel that we are for them, they will never stand with us. That's the first and foremost thing. They should feel that they are protected, they are taken care of by this forum. Then only they will say, sir, we are with you because you are our leaders. A leader has to protect his flock. And coordination is also a very important thing. When there is a communication, immediately follows by coordination. I think we have great leaders here.
and great administrators here, and great think tank is here, pastors, bishops. I think with all of us together, we can make a great structure and a wonderful communication, and also a great coordination, so that the people in the village, school, pastors and others should feel secure with our leadership. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రభు కొరకు పరుగు రన్ ఫర్ జీసస్ ఈ శనివారం జరగనుంది. ప్రతి పట్టణం, మున్సిపాలిటీ, అన్ని మండల కేంద్రాలలో, నగరాలలో మార్చి 30న పరిశుద్ధ శనివారం ఉదయం జయహో యేసు సజీవుడని ఎలుగెత్తి చాటుతూ లక్షలాది ప్రజలు పరుగులు తీసేందుకు ఉరకలేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం అన్ని జిల్లాల్లో, ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం నుండి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు, అటు రాయలసీమలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, కోస్తా ఆంధ్రాలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరియు కర్ణాటకలోనూ మారథాన్ జరగనుంది. ఈ పరుగులో స్థానిక ప్రముఖులు, అధికారులు, రాజకీయ నాయకులు, మేధావులు, సంఘ నాయకులు, సంఘ కాపర్లు పాల్గొంటున్నారు. ఈ పరుగులో ఆర్ఎఫ్జే టీషర్ట్లు ఖచ్చితంగా ధరించి పాల్గొనవలసిన అవసరం లేదు. అందరూ ఈ పరుగులో పాల్గొని ప్రభువును మహిమపరచుదాం. వివరాలకు, మీ ప్రాంతంలో జరుగు పరుగు వివరాలకు ఆరాధన టీవీ చూడండి. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు మనం పరుగెడదాం. రాష్ట్రమంతా క్రీస్తు కొరకు పరుగెడదాం. ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో క్రైస్తవుల ఐక్యతను చాటడానికి ప్రపంచ మానవాళి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని లోకానికి తెలియజేయడానికి క్రిస్టియన్ సోషల్ ఫోరం, ఆరాధన టీవీ, అన్ని డినామినేషన్ సంఘాల సంయుక్త సహకారంతో మార్చి 30న ఉదయం 6 గంటలకు జరిగే రన్ ఫర్ జీసస్ లో వేలాదిగా పాల్గొనండి. రన్ ఫర్ జీసస్. జన్మతః మహమ్మదీయుడైన సయీద్ అబెదీని క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఇరాన్ దేశంలో విస్తృతంగా సువార్త పరిచర్య చేస్తున్న సేవకుడు. గత జూలై ఇరాన్లో ఒక లౌకికవాద ఆశ్రమంను దర్శించి వస్తుండగా మహమ్మదీయ మత విలువలను తప్పుదారి పట్టిస్తున్నాడని నేరం మోపుతూ ఇరాన్ పోలీసులు పాస్టర్ సయీద్ని అరెస్ట్ చేసి నిర్బంధంలోకి తీసుకుని 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. తన భర్త క్రీస్తును ప్రభువుగా అంగీకరించడమే పెద్ద నేరంగా ఇరాన్ ప్రభుత్వం భావిస్తుందని, తప్పక జైలు నుండి విడుదలవుతాడని కన్నీరు మున్నీరవుతూ ప్రభువు పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించింది ఆయన భార్య. పాస్టర్ అబెదీని దేవుడు తప్పక చెరలో నుండి విడుదల చేయలాగున మనమందరం అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. Our family nightmare began in September of 2012 that he was in prison because he loved Jesus. ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులు నేడు అన్ని సంఘాలలో మట్టరాదివారం ఆచరించారు. ప్రభువు తాను మానవ పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి, లేఖనాలు నెరవేర్చేందుకు తానే బలి పశువుగా సిద్ధపడి 2013 సంవత్సరాల క్రితం ఇదే రోజు యెరూషలేము నగర ప్రవేశం చేశారు. పామ్ సండే సందర్భంగా రాష్ట్రంలో పలు సంఘాలలో సండే స్కూల్ పిల్లలు మట్టలు చేతపట్టుకుని హోసన్నా పాడుదాం యేసుదాసులం అంటూ గాన స్తుతిగానాలు చేశారు. సాత్వికుడై ప్రవేశించుచున్నాడు యెరూషలేము రాజా వీధులలో ఆనంద నాట్య గీతాలతో హోసన్నా యేసన్నా అని పాడుచు కీర్తించిరహా. యూసీబీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు.